గుడ్ న్యూన్ 130 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. తెలంగాణపై హస్తనలో వేడి మళ్లీ రాజుకుంది. పార్టీ ప్రభుత్వ పెద్దలతో చర్చల్లో బిజీగా గడిపారు సీఎం కిరణ్. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ తో కిరణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇంకా ఎన్నాళ్లు సమస్యను చర్చల పేరుతో సాగదీస్తారని ప్రశ్నిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టింది. ఆలస్యమయ్యే కొద్దీ సమస్య జటిలం కావడంతో ఈసారి ఎలాగైనా నిర్ణయం తీసుకోవాలన్న పట్టుదల కాంగ్రెస్ హైకమాండ్కుంది. అందుకే రాష్ట్రానికి చెందిన 3 కీలక నేతలతో చర్చలు జరిపింది. హైదరాబాద్ నుంచి సీఎం కిరణ్, చెన్నై నుంచి తమిళనాడు గవర్నర్ రోసయ్య, స్పెయిన్ నుంచి కేంద్ర మంత్రి చిరంజీవి హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ముగ్గురితో వేర్వేరుగా అధిష్టానం పెద్దలు చర్చలు జరిపారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి సీఎం కిరణ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్సీ రంగారెడ్డి. ఇది వాళ్ళని ఉన్నది కాదు, 50-60 ఏళ్ళ నుంచి జరుగుతుంది. పార్టీ హైకమాండ్ ఈ సమస్య పైన పాజిటివ్ గా ఆలోచన చేస్తాం చూస్తున్నది. దాన్ని మనం చూడాలి. కానీ ఇది అంత ఈజీగా సార్ట్అవుట్ చేసే ఈ ఇష్యూ కాదు. కాకపోతే పార్టీ ఈ మధ్యలో ఈ సమస్య పైన, అన్ని సమస్యల పైన సీరియస్ గా తీసుకుంటున్నట్టు ఈ సమస్య పైన కూడా దానిపైన సీరియస్ గా అయితే ఆలోచన చేస్తుంది. రాష్ట్రపతి ప్రణబ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి షిండేలతో సోమవారం కీలక చర్చలు జరిపారు సీఎం. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై ప్రాంతాల వారీగా నేతల అభిప్రాయాన్ని హైకమాండ్కు ఆయన వివరించారు. ప్రత్యేక నివేదిక కూడా అందజేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి రాహుల్ గాంధీతో కిరణ్ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ స్థితిగతులతో పాటు 2014 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిన వ్యూహంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు చురుగ్గా పాల్గొనేలా రాహుల్ ఇప్పటికే చర్యలు చేపట్టారు. విపక్షాలు దురుసుగా మాట్లాడినప్పటికీ పోటీపడి ఎదురుదాడి చేయకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నిబద్ధతతో వ్యవహరించాలని రాహుల్ కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడితో చర్చలు జరుపుతామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే తెలంగాణపై చర్చల పేరుతో సాగతీత తగదంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. I think things are on their way. My those also they know, but let it be done as early as possible because the patience of the people is running out. సీఎం పర్యటన తరువాతనైనా తెలంగాణపై స్పష్టత వస్తుందా రాదా అన్న విషయం $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. అధిష్టానంతో కిరణ్ ఏం చెప్పారన్న విషయం కూడా ఉత్కంఠను రేపుతోంది. బెజవాడలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. విజయవాడ గుంటూరు సెంటర్ ఔటర్ రింగ్ రోడ్ వేసి మెగా సిటీగా డెవలప్ చేసి ప్రపంచ పటంలో నిలబెడతానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాదయాత్రలో జగన్ అవినీతి గురించి, విజయవాడ అభివృద్ధి కుంటుపడ్డ విషయాలకు సంబంధించి ఆయన ప్రస్తావించారు. మోటారు వాహనాల సదస్సులో పాల్గొన్న బాబు వివిధ రంగాలకు చెందిన ఆటో కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో బాబు వస్తున్న మీకోసం యాత్ర హుషారుగా సాగుతోంది. మోటారు వాహనాల సదస్సులో పాల్గొన్న బాబు ఆటోనగర్లో 40% కరెంటు లేక, ఉపాధి లేక కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, పని లేక పస్తులుంటున్నారని, టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తప్పకుండా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ మళ్ళా వైబల్ చేసి మీకు హెరాస్మెంట్ లేకుండా మీరు కూడా ఆనందంగా ఎవరు పని చేసినా హ్యాపీగా ఉండాలి. మనం కష్టపడిన దానికి ఫలితం రావాలి. మనం మన కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అది చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని. అనంతరం చుట్టుగుంటలోని శాతవాహన కాలేజీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర నిమ్మతోట సెంటర్, శివాలయం సెంటర్ మీదుగా మొగల్ రాజపురం సిద్ధార్థ కాలేజీకి చేరుకుంది. అక్కడ జరిగిన సభలో సహకార ఎన్నికల తీరుపై నిప్పులు చెరిగారు. ఒక్కో సీటు 2000 కొన్నారని, అవినీతిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్న పోలీసులను రాజకీయ నాయకులు అవినీతి పరులుగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పదవులు పొంది ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులుగా హోదాలు అనుభవించిన తరువాత పార్టీలు మారుస్తూ మోసం చేస్తున్న వాళ్లు నాయకులు కాదని, వినాయకులని విమర్శించారు బాబు. బెజవాడ కార్పొరేషన్ ని కాంగ్రెస్ దొంగలు దోచుకున్నారని, సిబ్బందికి కనీసం జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి తీసుకొచ్చారని, ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అందిన కాడికి దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
సున్నపు బట్టీల సెంటర్ మీదుగా నిర్మల కాన్వెంట్ రోడ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకున్న చంద్రబాబు దేవినేని చంద్రశేఖర్ వినయ్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడను ఐటీ హబ్ గా మారుస్తానని, ఆటో నగర్ అభివృద్ధితో పాటు డ్రైవర్లకు 5 లక్షల బీమా ఇస్తానని హామీలు గుప్పించారు. సభ అనంతరం పటమట లంకలో చంద్రబాబు బస చేశారు. పార్టీకి తలనొప్పిగా మారిన 9 మంది ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు పీసీసీ చీఫ్ సత్యబాబు మెడకు చుట్టుకుంటోంది. పార్టీ క్షేమం కోసమే తిరుగుబాటుదారులను బహిష్కరించినట్టు తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని మీడియా పొరపాటున అర్థం చేసుకుందని బొత్స అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారిని వెంటనే బయటకు పంపాలని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బొత్సను కోరారు. 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్టు పీసీసీ చీఫ్ బొత్స చేసిన వ్యాఖ్యల కలకలం కాంగ్రెస్ పార్టీలో ఇంకా సద్దు మణగనే లేదు. బహిష్కృత ఎమ్మెల్యేల విషయమై కాంగ్రెస్ లో రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ 9 మంది ఎవరన్న లెక్క తేలక ఎవరికి వారు తర్జన భర్జన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందన్న ధోరణి కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది. తనను కలిసిన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన బొత్స జోగి విషయంపై వ్యాఖ్యానించడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఈలోగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయం తేల్చాలంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బొత్సను కలిసి విజ్ఞప్తి చేశారు. నాయకులు అటు ఇటు వెళ్ళడం కొత్త ఏం కాదు, ప్రతి ఎన్నికల ముందు చూస్తూనే ఉంటాం. అలాగే ముఖ్యంగా మా అధ్యక్షుడిగా ఏమనుకుంటే, ఒకవేళ మా జిల్లాలో ముఖ్యంగా ఎవరైనా సరే పార్టీ వదిలి వెళ్తే రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించండి. ఎందుకంటే ఒక్కరోజు కూడా ఆమోదాన్ని మనం పెండింగ్లో పెట్టకూడదని కోరుకున్నాం. బట్ ఇవన్నీ కూడా పార్టీలు నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బలంగా కృష్ణా జిల్లాలో ఉంది, ఇంకా బలోపేతం మా వంతుగా కృషి చేస్తాం. అదే మా జిల్లాలో ఇంతవరకు ఎవరు కూడా రాజీనామా చేసినట్టుగా మాకు రాలేదు. ఒకవేళ ఉంటే మటుకు దయచేసి వెంటనే ఆమోదించండి. ఎందుకంటే మా జిల్లా వరకు మా నాయకులందరూ అదే అభిప్రాయం కూడా వాళ్ళకి తెలియజేయడం. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను లగడపాటి బొత్స సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. ఈ సందర్భంగా సత్యబాబు, లగడపాటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగానే ఉందని లగడపాటి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వలసలు కడుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో స్థానిక నేతలు, కార్యకర్తల అండ పార్టీకి ఎంతో అవసరమని లగడపాటి, బొత్స అభిప్రాయపడ్డారు. సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, రానున్న సాగునీటి సంఘాల ఎన్నికలు, స్థానిక ఎన్నికల పరిస్థితిపై కూడా నేతలు చర్చించినట్టు తెలిసింది. పార్లమెంటు ముందస్తు ఎన్నికలు ఖాయమంటున్నారు సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్. బడ్జెట్ సమావేశాలు ముగియగానే సర్కార్కు మద్దతు ఉపసంహరించే ఆలోచనలో ఉన్నారాయన. 4 ఏళ్లలో కాంగ్రెస్ విధానాలతో జనం విసిగిపోయారని, ఓటమి తప్పదని హెచ్చరించారు ములాయం. యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పై చిరెత్తుకొస్తోంది. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు ఖాయమంటున్నారు ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. బడ్జెట్ సమావేశాలు ముగియగానే సెప్టెంబర్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు ములాయం. కాంగ్రెస్ జనం విశ్వాసాన్ని కోల్పోయిందని, ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన యూపీఏ సర్కారుకు మాయని మచ్చగా మిగిలిపోయిందన్నారు ములాయం. దేశానికి ఈ సంఘటనపై జవాబు చెప్పుకోలేని ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ చేరటం లేదని విరుచుకుపడ్డారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎన్నో కొత్త స్కీములను తీసుకొస్తుందన్నారు. ఎన్నికల్లో యూపీఏ ఓటమి ఖాయమని, లౌకిక శక్తుల మద్దతుతో ములాయం సింగ్ ప్రధాని అవుతారని ఎస్పీ నేతలు జోస్యం చెబుతున్నారు. అయితే యూపీలో ఎస్పీ ప్రభుత్వానికి క్రమంగా జనం మద్దతు తగ్గుతోందని, ఆలస్యం చేస్తే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాకపోవచ్చన్న అనుమానంతో ములాయం ముందస్తు పల్లవి అందుకున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ముందు ములాయం చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ను బ్లాక్మెయిలింగ్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. గతంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తానన్న ములాయం పలుమార్లు వెనక్కి తగ్గిన సందర్భాన్ని కూడా ఆయన ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. కార్గిల్ యుద్ధం గురించి పాకిస్తాన్ టీవీ ఛానల్లో ముషారఫ్ కూసిన కూతలు పచ్చి అబద్ధాలని తేలిపోయాయి. భారత్ సైనికుల మెడలు తమ చేతిలో ఉన్నాయని ఆయన చేసిన స్టేట్మెంట్ ఎంత అసత్యమో తేలిపోతుంది. భారత సైనికుల విజయ గర్వాన్ని కళ్లారా చూసి పాక్ సైనికులు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఏ పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసిలో భారత సైనికుల తలలు నరుకుతోందో,
అదే పాక్ సైన్యం ఎలా సరెండర్ అవుతోందో చూడండి. భారత సైనికుల మెడలు తమ చేతిలో ఉన్నాయని చెప్పే ముషర్రఫ్, इंडिया की गर्दन से हमने पकड़ा हुआ था. అదే పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు తల వంచుకొని నిలబడ్డం చూడండి. కార్గిల్ యుద్ధంలో పాక్ సైనికులు ఎలా సరెండర్ అయ్యారో చూడండి. కార్గిల్ యుద్ధంలో మరణించిన పాక్ సైనికుల్ని భారత్ ఏం చేసిందో చూడండి. ఇవాళ పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకుంటుంది. ముషర్రఫ్ పిచ్చికోతల పరద వీడబోతోంది. (1999) జూలై 29. ఇది 1999 నాటి వీడియో. కార్గిల్ యుద్ధం ముగిసిన అదే సమయంలో తీసిన వీడియో ఇది. జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసింది. పాకిస్తాన్ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. శవాల్ని మోసుకొని వస్తున్న భారత సైనికుల్ని చూడండి. భారత సైనికుల దగ్గర 3 పాకిస్తాన్ సైనికుల శవాలున్నాయి. ఇదిగో టైగర్ హిల్ కు మరోవైపు చూడండి. పాక్ కు చెందిన 16 మంది సైనికులు తెల్ల జెండాతో కిందకు దిగుతున్నారు. భారత సైనికుల చేతిలో ఆయుధాలున్నాయి. ఇది పాకిస్తాన్ సిగ్గుతో ఓటమిని అంగీకరించి తల దించుకున్న సందర్భం. ఇప్పుడు చూడండి, కార్గిల్ వార్ మాస్టర్ మైండ్ అప్పటి ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ యుద్ధం గురించి ఏం కూస్తున్నాడు. ये एक्सटर्नल प्रेशर जो है कौन डलवा रहा था? इंडिया डलवा रहा था, जाहिर है, वरना एक्सटर्नल प्रेशर क्यों होता? एक्सटर्नल प्रेशर इंडिया डलवा रहा था क्योंकि इंडिया की गर्दन से हमने पकड़ा हुआ था, इसलिए वो प्रेशर डलवा रहे थे. విన్నారుగా, భారత సైనికుల మెడలు తమ చేతిలో ఉన్నాయంటున్నారు ముషర్రఫ్. కానీ ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో కార్గిల్ యుద్ధంలోని అసలు నిజాన్ని బయటపెడుతోంది. ఎవరి మెడలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరు ఎవరి ముందు తల దించుకున్నారు. ఖాళీ చేతులు తల దించుకొని వస్తున్న పాక్ సైనికులు ఓవైపు, విజయ గర్వంతో చేతిలో ఆయుధాలతో వస్తున్న భారత వీర జవాన్లు మరోవైపు. భారత సైన్యం పిలిస్తేనే 16 మంది పాక్ సైనికులు వచ్చారు. ఖాళీ చేతులతో రావాలన్నది షరతు. అప్పటికే యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ సైన్యానికి భారత్ మాట వినడం తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకే తమ సైనికుల శవాల్ని తీసుకెళ్లడానికి అవసరమైన సామాన్ తప్ప మరే ఆయుధము వారి చేతిలో లేదు. पहले उन्होंने रिफ्यूज कर दिया कि हमारे हैं ही नहीं, फिर कहा जा रहा है कि अपने पीछे से ही प्रेशर आया क्योंकि कुछ सोल्जर्स, कुछ ऑफिसर्स वेल कनेक्टेड थे, ऊपर से प्रेशर आया कि इनकी बॉडी वापस चाहिए, तभी उनको आना पड़ गया वाइट फ्लैग लेके. तो ये तो बिल्कुल क्लियर है कि जितना मर्जी बोले. రెండు దేశాల కమాండర్లు ఒకరితో ఒకరు చేతులు కలుపుకున్నారు, మాట్లాడుకున్నారు. చూడండి, కుడివైపునున్నది భారత కమాండర్, ఎడమవైపు ఉన్నది పాకిస్తాన్ కమాండర్. తర్వాత భారత సైనికులు పాక్ సైనికుల శవాలకు సెల్యూట్ చేశారు. శవాల్ని అక్కడి నుంచి తీసుకెళ్లాలని పాక్ కమాండర్ ఆదేశాలిచ్చారు. ఏదేమైనా ఏం జరిగినా తన తప్పును అంగీకరించడానికి సిద్ధపడని ముషర్రఫ్ ఈ వీడియో చూసి ఖచ్చితంగా సిగ్గుతో తల దించుకుంటాడు. उस ब्रीफिंग के लबाब ये था कि हम मिलिटरीली बहुत स्ट्रांग पोजीशन में हैं, हम बिल्कुल ठीक ठाक हैं. और वहां लेकिन नवाज शरीफ साहब बार बार ये पूछ रहे थे कि हम ये बताएं कि जी हमें विथड्रॉ करना चाहिए या नहीं. वहां కార్గిల్లో పాకిస్తాన్ ఓటమిని
ఆ దేశ అధికారులే బయటపెట్టారు. ఆ సమయంలో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది అధికారులు పాక్ టీవీ ఛానల్లో కూర్చొని భారత్ ముందు తమ సత్తా ఏమాత్రం పనికిరాలేదని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. इन्होंने उस वक्त लाइन ऑफ कंट्रोल क्रॉस की जब दुश्मन वहां पर मौजूद ही नहीं था और इनका ख्याल ये था कि जून से पहले जो है उसको दुश्मन को पता ही नहीं चलेगा कि हम यहाँ पर आकर बैठ गए. तो जब जनरल साहब ये कहते हैं कि जी इट वाज एन एक्सीलेंट ऑपरेशन, ये एक्सीलेंट ऑपरेशन तो उस वक्त तक था जब तक भारतीय वहां पे मौजूद नहीं थे. पाकिस्तान की जो कैजुअलिटीज थी वो हमारे से भी ज़्यादा हुई. क्यों? क्योंकि लड़ाई में 75 से 80% जो लड़ाई में कैजुअलिटीज होती हैं वो आर्टिलरी की वजह से होती हैं. तो अब जब हम आंकड़े देखते हैं उनकी कैजुअलिटीज़ के और अपनी कैजुअलिटीज़ को, सिर्फ उनको ही देख के इसमें यकीन हो जाता है कि हमारी आर्टिलरी जो थी उनसे ज़्यादा इफेक्टिव थी. ఎల్ఓసిలోకి అక్రమంగా చొరబడ్డం, భారత సైనికుల తలలు కోయడం లాంటి పనులు పాక్ ఆర్మీ చేస్తుంది. ఈ ఏడాది 2 తలల్ని నరికి పాక్ సైనికులు క్షమించలేని తప్పు చేశారు. కానీ కార్గిల్ యుద్ధంలో మాత్రం ఓటమిని అంగీకరించి తలలు దించుకొని మరీ శవాల్ని తీసుకెళ్లింది పాకిస్తాన్. సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాల్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్న వీర జవానుల్ని ఎలా చూడాలన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఎప్పుడు నేర్చుకుంటుంది పాకిస్తాన్ ఇలాంటి సంస్కారాన్ని?